ఆంధ్రప్రదేశ్లో మళ్లీ చమురు కష్టాలు మొదలయ్యాయి. పెట్రోల్, డీజిల్ దొరక్క తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు వాహనదారులు. కర్నూలులో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడలోనూ ఇదే పరిస్థితి. ఇటు అనకాపల్లి, ఎన్టీఆర్, కర్నూలు జిల్లాల్లోనూ పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. గంటల కొద్దీ పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోనే సమస్య తీవ్రమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇంధన కొరత తారాస్థాయికి చేరింది. శనివారం ఉదయం నుంచి రాష్ట్రంలో డీజిల్ సరఫరా నిలిచిపోవడంతో రవాణా రంగం స్తంభించింది. దాంతో వాహనదారులు ఆందోళన చెందారు. కొన్ని జిల్లాల్లో పెట్రోల్ సైతం దొరకలేదు. అక్కడక్కడ నో స్టాక్ బోర్డులు సైతం దర్శనమిచ్చాయి. ప్రభుత్వం ఇంధన సరఫరాపై దృష్టి పెట్టకపోవడంతో సమస్య తీవ్రమైంది. సివిల్ సప్లైస్ కమిషనర్, పెట్రోల్ డీలర్లు, ఆయిల్ కంపెనీల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన మరునాటి నుంచే సమస్య మరింత పెరిగింది. మార్చి నెలలో తలెత్తిన గ్యాస్ సంక్షోభం నుంచి ప్రజలు కోలుకోకముందే డీజిల్, పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. సాధారణంగా బ్యాంకు సెలవు దినాల్లో డీజిల్, పెట్రోల్ కోసం నగదు చెల్లించకపోయినా ఇంధన కంపెనీలు డీజిల్, పెట్రోల్ సరఫరా చేసేవి. కొన్ని రోజులుగా అడ్వాన్సులు కడుతున్నా సరే స్టాక్ ఇవ్వటం లేదు. వాస్తవానికి కొన్ని రోజులుగా ఇంధన ధరలు పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. దాంతో ధరాభారం పడుతుందన్న భయంతో ఆయిల్ కంపెనీలు సరఫరాను తగ్గించేశాయి. మరోవైపు రేట్లు పెరుగుతాయన్న వార్త దావానంలా వ్యాపించడంతో రోజుకు 7,000 లీటర్లు అమ్మే బంకులు 14,000 లీటర్లు అమ్మే పరిస్థితి తలెత్తింది. దీంతో ఉన్న స్టాక్ మొత్తం గంటల వ్యవధిలోనే అయిపోయింది. రాష్ట్రంలో 5,000 పెట్రోల్ బంకులున్నాయి. వీటిలో రోజుకు 1,000 నుంచి 20,000 లీటర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 10 లక్షల నుంచి 12 లక్షల లీటర్ల డీజిల్, పెట్రోల్ విక్రయాలు జరుగుతాయి. అయితే డిమాండ్కు తగ్గట్టు స్టాక్ రప్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలమవడంతో గ్యాస్ తరహాలోనే ఇప్పుడు డీజిల్ సంక్షోభం ఏర్పడింది. ప్రభుత్వం మాత్రం సరఫరాలో లోపం లేదని చెబుతోంది. కేవలం 4-5 చోట్ల మాత్రమే సరఫరాలో కొంత ఇబ్బంది ఉందని, అది ఆయా డీలర్ల వ్యక్తిగత క్రెడిట్ సమస్య వల్లనే జరుగుతోందని చెబుతోంది. డిమాండ్ కంటే అదనంగా సరఫరా పెంచామంటోంది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. కొన్ని బంకుల్లో డీజిల్ కార్లకు 10 లీటర్లకు మించి ఇవ్వటం లేదు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాన్లు, ఆటో ప్రయాణాల్లో ప్రజల నుంచి రెండింతల ఛార్జీ వసూలు చేయడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.